ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనం. హాయిపురమును వేగుచూచి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి, జనులందరినీ వెళ్ళనీయకుము, 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకుని వచ్చును. జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా, హాయివారు కొద్దిగా ఉన్నారు కదా అనిరి. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఇక్కడ వ్రాయబడినటువంటి విషయం, ఎంతమంది సైన్య సమూహాన్ని సిద్ధం చేసుకోవాలి, విజయం రావాలంటే విరివిగా ప్రజలు ఉండాలి అనేటువంటి భావన ఇక్కడ మనం వ్యక్తమవుతుంది. నిజముగా విజయం వరించాలంటే విరివిగా ప్రజలు ఉండాలా, లేదా విసుగు లేకుండా ప్రార్థన ఉండాలా అనేది మనం అర్థం చేసుకోవాలి. యెరికోను గెలిచినటువంటి దేవుని బిడ్డలు హాయి దగ్గర ఓడిపోవడం ఏమిటి? ఎవరో చెప్పిన మాట విని యెహోషువ ప్రభు దగ్గర విచారణ చేయకపోవటం ఏమిటి? ఆలోచించాలి. ఒక్కొక్కసారి ప్రయాస ఫలితం తీసుకురాదు సరికదా, ప్రయోజనం లేకపోవడం లేదు సరికదా, ఎన్నో ప్రతిష్టలు కూడా పోగొట్టుకున్నట్లుగా ఫీల్ అవుతూ ఉంటారు కొందరు. నిజమే, గొప్ప పట్టణమైనటువంటి యెరికోని గెలిచిన వారు చిన్న పట్టణమైనటువంటి హాయిని గెలవలేకపోయారు అంటే ఆత్మవిశ్వాసం కాస్త మోతాదు మించి ఉండొచ్చు అనుకోవచ్చేమో. కానీ ఇక్కడ విషయం ఏమిటంటే, యెహోషువ దేవుని దగ్గర విచారణ జరిపించలేదు. మనుషులు చెప్పిన మాటను నమ్మేసి సిద్ధమైపోయారు యుద్ధానికి తప్ప, మహోన్నతుడు అనగా మనుషులందరినీ సృష్టించినటువంటి మహోన్నతుని దగ్గర మనుగడ గురించి విచారణ చేయలేదండి. దేవుణ్ణి అడగకుండా స్వప్రయత్నాలు చేసినంత మాత్రాన, స్వార్థపూరితంగా మనము జీవించినంత మాత్రాన లాభాలు రావండి, ఫలితాలు రావు, గుర్తుపెట్టుకోవాలి. అప్పుడేమవుతుందో తెలుసా? పెట్టిన పెట్టుబడులు, పడిన ప్రయాస అంతా కూడా వ్యర్థమైపోతుంది. అదే బూడిదలో పోసిన పన్నీర్ అనే సామెత ఉంది కదా. ఎందుకు ఇంత పని చేశామా, ఎందుకు ఇలా చేశామని నెత్తినోరు కొట్టుకునే పరిస్థితి వస్తూ ఉంది. చాలామంది ప్రజలు ఏ చిన్న విషయమైనా సరే ప్రభు దగ్గర విచారించకుండా, ప్రార్థనలు చేయకుండా, దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా ఎగేసుకుని వెళ్ళిపోవడం అంటారు చూశారండి. అలా దూసుకెళ్ళిపోవడం మంచిది కాదండి. ప్రతి ఒక్క విషయాన్ని ప్రభు దగ్గర విచారిద్దాం. ప్రభు పాదాల దగ్గర కనిపెడితే పోయేదేముంది? సమయము సార్వభౌమునితో గడపటం కన్నా సంతోషకరమైనటువంటి సంగతి మరొకటి ఏదైనా ఉందంటారా? లేదు కదా. కొంతమంది అనుభవజ్ఞులు చెప్పారండి, అలా వెళ్ళిపోయాము, కానీ అంతానికి తీసుకెళ్ళిపోయిందండి ఆ పరిస్థితి అంటారు. వద్దొద్దు, ప్రయాసకు తగిన ప్రయోజనం ఉండాలండి. వెనకటికి ఒక సామెత ఉండేది, వ్రతం చెడినా ఫలితం దక్కలేదని. ఎందుకు చెడాలి? ఫలితాన్ని ఎందుకు మనము కోల్పోవాలి? ప్రయాసపడదాం, అయితే ప్రభువునందు ప్రయాసపడదాం. అది ఫలితాన్ని తీసుకొస్తుంది. వాక్యపు వెలుగులో మనం జీవించినప్పుడు వాక్యము మనల్ని ధైర్యపరుస్తుంది కదా. రెక్కల కష్టం కావచ్చు, మానసిక పరిజ్ఞానం కావచ్చు, ఏదేమైనప్పటికీ ప్రభువునందుండి మనము కష్టపడితే ఇష్టమైన దొరుకుతుందండి. ప్రభువుని ప్రక్కన పెట్టి ఈ సంగతి ప్రభు మెచ్చుకుంటాడులే, ప్రభువుకి ఇష్టమేలే అని మనం మన మేధా సంపత్తి చేత ఊహించి చేసి బొక్కవరలో పడకూడదని దేవుని ఉద్దేశ్యం. కొద్దిమంది ఉన్న ప్రజల ముందు ఓడిపోవడం ఏమిటండి? గొప్ప పట్టణాన్ని జయించినటువంటి ప్రజలు చిన్న పట్టణం దగ్గర పడిపోవటం అంటే ఇదే. ఒక్కొక్కసారి మనిషికి ఆత్మవిశ్వాసం మోతాదు మించిపోతూ ఉంటుందండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అని ప్రగల్భాలు పలికేవారు కొందరున్నారు. ఉండాలి, ఆత్మవిశ్వాసం ఉండాలి.
అయితే అది వాక్యానుసారమైనదై ఉండాలి. అప్పుడు మనం ఆశించిన ఫలితాలు సాధించగలుగుతాం. ప్రభు కృప ఎప్పుడు కూడా మనల్ని వెన్నంటే ఉంది. కానీ ప్రయోజనకరంగా ఉందా మన జీవితం? ప్రభువునకు ఉపయోగకరంగా ఉన్నామా? ప్రభు మహిమార్థమై జీవిస్తున్నామా? క్షణక్షణం మనం సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. ఆయన ప్రయోజనాలు ఇవ్వగల దేవుడు. ప్రయోజన మాలినమైన వాటి వెంట పడకుండా ఫలితాన్ని, ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి ప్రభుని వెంబడిస్తూ అనుదినము ప్రభుని ప్రస్తుతించుదుముగాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.